మొత్తం ఎన్ని ఎకరాలమ్మా? మొత్తం ఎన్ని ఎకరాలు? ఇప్పుడు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది? నాకు 3 ఎకరాలు పొలం వేసిన సార్. ఎకరం 10 జొన్నలు వేసిన. 10 జొన్నలు ఎకరం పోయింది. 3 ఎకరాల పొలం పోయింది. భూమి ఉన్నది కానీ అది ఖాళీ భూమి, నీళ్ళు లేక అది ఖాళీగానే అట్లనే ఉన్నది. ఒక బావి 10 కులాల బావి తోడించిన, ఒక సుక్క నీళ్ళు లేవు. 2 బోర్లు వేయించిన. ఇంత అంత బోర్లో కొంచెం కొంచెం పోసింది. ఇప్పుడు మొత్తమే పోస్తలేదు. ఒక 4 బోర్లు వేయించిన, బోర్ పడలే, ఏం పడలే. ఇక ఇగో కొడుకు ఏమో ఇక ఉండి ఏం చేయాలి ఇక్కడ? ఉన్న పొలం అంతా ఎండిపోయింది, నోట్లో చిండిపోయింది. ఉండి ఏం చేయాలని ఇక హైదరాబాద్ పోయిండు. ఏదైనా ఒక నాటు ఏది లేకుండా పొలం వేసిన. ఆ పొలం ఒక్క సుక్క పడతలేదు. మాకు ఏం లేకుండా అయింది. 2 బోర్లు వేయించిన, బోర్ పోయింది. బావి 10 గోళాల బావి తోడించిన, బావి పోయింది. ఒక్క సుక్క ఏది నీళ్ళు లేకుండా పోయింది. ప్రభుత్వం మాకు ఏం సాధిస్తారు, ఏం చేస్తుండ్రు? మాకు ఇంతో అంత ఏమైనా సాయం చేస్తే మంచిగా ఉంటుంది సార్. మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు నోట్లో వచ్చిన పంట పోయింది, ఎట్లా బతకాలి? మేము కొడుకులు ఎట్లా బతుకుతారు? మేము ఎట్లా బతుకుతాము? మా ఆయన ఇట్లా అయిండు, ఇక మా పరిస్థితి ఇట్లా అవుతుంది సార్. ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి అని మేము కోరుకుంటున్నాం. ఇట్లా దున్నదానికి ఎకరానికి 10, ఇక మొత్తం 30,000 ఏమో దున్నేదానికి ఇచ్చిన ట్రాక్టర్లకు. ఇక పెట్టుబడి పెట్టినాం సారు. ఎకరానికి 10,000 కూలోళ్ళు 6,000 కూలోళ్ళు తీసుకున్నారు గుత్తగేసిన వాళ్ళు. ఇన్ని ఎకరాలు వేసినానికి ఇంత ఫస్ట్ నష్టం అయింది మాకు. ఇక ఎట్లా పెట్టుబడి రాలేదు, ఏం రాలేదు. ఇక నోట్లో వచ్చిన పంట ఇట్లా పోయింది. ఇక నేను ఏం చేయాలి, ఎట్లా బతకాలని నేను కోరుకుంటున్నా.